చంద్రబాబు నాయుడు గారు ఏదో వస్తారు, బ్రహ్మాండంగా మాకేదో చేస్తారు అని అందరూ భావించారు. కానీ ఈరోజు ఏమైంది? ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగస్తుల్ని తిట్టడం, అవమానించడం. ఇది వాస్తవం కాదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తుల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశారు, పథకాల అమల్లో భాగస్వామ్యం చేశారు. ఎంతో అద్భుతంగా ఉద్యోగస్తులతో కలిసి పనిచేసినటువంటి సందర్భం. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారంటే దానికి ఉద్యోగస్తులందరూ కూడా సహకరించబట్టే అద్భుతంగా ఆ పథకాన్ని అమలు చేశారంటే ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల్ని భాగస్వామ్యం చేయబట్టే మంచి ఫలితాలు సాధించారు. ఈ రోజున ఉద్యోగస్తులు ఎక్కడ పడితే అక్కడ అవమానించారు.